నమస్తే అందరికి విష్తో చేసింది కాస్ ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చేసింది. ప్రజాభవన్లో కొబ్బరికాయ కొట్టి కొలువు తీరిన కొత్త మంత్రులు. పండుగ ఖర్చుకు రందక్కర్లేదంటున్న ఆంధ్ర మంత్రి. సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన పందుల మిస్సింగ్. గిసొంటి మస్తు మస్తు స్మార్ట్ ముచ్చట్లున్నాయి. అన్ని ముచ్చట్లు వరుస పెట్టి చూసేద్దామా? ఇంట్లో 10,000 టీవీ కొనుక్కున్నా, 15,000 ఫ్రిడ్జ్ కొనుక్కున్నా మంచిగా బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసుకుంటాం. కొత్తగా ఏం చేసినా దేవునికి మొక్కి అయ్యగార్ల దీవెనార్తలు తీసుకొని సూర్యేత్తాం. గట్నే మన తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన మంత్రులు కూడా నిన్న మంచి రోజని అందరూ వాళ్ళ పదవుల్లో మంచిగా కొలువు తీరిండ్రు. ఇక కథను తరుచుకొని వద్దాం పారి. నిన్న మన తెలంగాణ కొత్త సచివాలయం మొత్తం గుళ్ళె ఉత్సవాలైనట్టే కనిపించింది ఎందుకంటే మంత్రులందరూ నిన్ననే మంచి రోజు అని ఇక వాళ్ళ పదవులలో కొలువు తీరే కార్యం పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి సార్ ఏగిల వారంగానే ఇంటిల్లాదులతో వచ్చి ఇక ఆయన కలాడి చేసిన అర్రలు అడుగు పెట్టి కుర్చీల ఆసీనుడు అయిండు. ఇక అయ్యగారులు వేద మంత్రాలు చదివి సార్కు అంత జయమే కలగాలని దీవనార్తి పెట్టిరు. ఇక ప్రజాభవన్లకు కూడా గృహప్రవేశం కూడా నిన్ననే చేసిండు సారు. ఇంటిల్లాదులంతా దేవుని ఫోటోలు పట్టుకొని కుడికాలు మోపి ప్రజాభవన్లో అడుగు పెట్టిరు. ఇదే ఇంట్లో మొన్నటిదాకా కేసీఆర్ సార్ ఉండే. ఇప్పుడు ఆ ఇంటిని డిప్యూటీ సీఎం బట్టి సార్ కప్పచెప్పింది మన గవర్నమెంట్. ఇక నిన్న పొద్దుగాలనే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవ పూజ చేసుకున్నాడు. ఇంటిల్లాదులతో వచ్చి పదవీ కుర్చీలో కూర్చున్నాడు. ఇక అయ్యగారు లక్షింతలేసి సార్కు దీవనార్తి పెట్టిరు. కార్యం అయినాక ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి శాఖల మీద రివ్యూ చేసిండు. కంపెనీలు తరలిపోతున్నాయి, అవి ఇవ్వని గాయగత్తర లేపుతురు, పుకారులు లేపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు చెప్పుకొచ్చిండు. ఇక శ్రీధర్ బాబు సార్ది అట్లుంటే మంత్రి సీతక్క కూడా అక్క కలాడి చేసిన ఆఫీసులో కొలువు తీరింది. ఎంబడి స్మితా సబర్వాల్ మేడం కూడా వచ్చిందులు. ఇక్కడ దామోదర రాజనరసింహ సార్ కూడా నిన్ననే పదవీ బాధ్యతల స్వీకారం చేసిండు. ఉత్తమ్ సార్ కూడా భక్తిగానే బాధ్యతల స్వీకారం చేసుకున్నాడు. అగ చూడూరి నెత్తికి శాల్వనే రుమాలు లెక్క చుట్టిండు. ఇక అయ్యగారులు పోటీ పడి మంత్రాలు చదివి సార్ను కూసోబెట్టుకొని అంతా మంచి జరగాలని దీవనార్తి పెట్టిరు. ఎంబడి మేడం కూడా ఉన్నది ఉత్తమ్ పద్మావతి. ఇక పొంగులేటి సార్ కూడా పదవీ బాధ్యతలు తీసుకొని పొంగిపోయిండు. ఇంటిల్లాదులతోటి కలిసి ఆఫీస్ రూమ్లో అడుగు పెట్టిండు. 5-6 అయ్యగారులు వచ్చి సార్కు దండిగా పూజలు చేసిరు, అక్షింతలేసి దీవనార్తి పెట్టిరు. ఇక సార్ కుర్చీలో కూర్చొని కాగితాల మీద సంతకాలు పెట్టి మంత్రి డ్యూటీకి ఎక్కిండు. ఇక ఈ కార్యం అయిపోయినాక సార్కు పూల గుర్తులు ఇచ్చేటందుకు అభిమానులు అధికారులంతా పోటీ పడ్డారు. ఇట్లా మొత్తానికైతే ఈ తీరులో మంత్రుల పదవీ బాధ్యతల కార్యం నిష్ఠగా జరిగింది. పూజలు చేపించి కొలువులకి ఎట్లా ఎక్కిర్రో జనాలు కూడా మీకు పూజలు చేసేటట్టు మంచిగా పనిచేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సారు. ఎక్కడైనా పండుగ వస్తుందంటే సంతోషమే కాదు, పండుగతో వచ్చే ఖర్చు కూడా అందరినీ బుగులు పెట్టిస్తుంటది. ఇంటి లాదులకు బట్టలు కొనాలి, బిడ్డ అల్లుడొత్తే పెట్టుబోతలో కట్నమో వెట్టుడు చేయాలి, చుట్టం పక్కమొత్తే దావత్తిచ్చి సాగదోలాలి అన్న రందే ఉంటుంది. ఉన్నోళ్ళకు గయన్నే ఉండవు కానీ లేనోళ్ళ తిప్పలైతే గిట్నే ఉంటాయి కదా. నోళ్ళ దేశంలో ఎక్కడోళ్ళకైనా పండుగ వస్తున్నదంటే రంది ఉంటుంది కానీ ఆంధ్ర పబ్లిక్ అయితే ఆ రందే అక్కర్లేదని చెప్తున్నాడు మంత్రి చెల్లుబోయిన సారు. అది ఎట్లా ఏం కథ అరుచుకుందాం పారి. ఆంధ్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన సారు దిల్మాంగే మోర్ అనే ముచ్చట చెప్పిండు. ఎక్కడైనా పండుగ వస్తుందంటే పబ్లిక్ అంతా ఖర్చుకు భయపడుతుంటారు కానీ ఆంధ్ర పబ్లిక్ అట్లా బుగులు పడే అక్కరే లేదంటున్నాడు సారు. అంతేనా సారు? ప్రజలకి అవసరం ఉంది. నాకు రేపు పండగ ఎలాగనుకుంటే ఆ రోజు అమ్మఒడి వస్తుంది, నాకు పండగ ఎలాగనుకుంటే చేయూత వస్తుంది, నా పండగ ఎలాగనుకుంటే ఆసరా వస్తుంది. మరి ఇంటికి చుట్టాలు వస్తే ఏం స్కీమ్ ఉంటుంది సార్? చుట్టాలు వచ్చారు ఎలాగనుకుంటే విద్యాదేవనో విద్యా కానుక వస్తుంది, ఆ పిల్లల్ని చదివించాలనుకుంటే విద్యాదేవనో విద్యా కానుక వస్తుంది. చుట్టాలు వచ్చారు అనుకుంటే ఏదో ఒక పథకం, రైతు బంధు వస్తుంది. అంటే రైతు బంధు బీఆర్ఎస్ సర్కార్ వాళ్ళు ఇచ్చారు సార్ తెలంగాణలో, కాంగ్రెస్ వాళ్ళు ఏమో రైతు భరోసా అని మార్చిరీడ. లేకపోతే రైతు భరోసా వస్తుంది. ఓ అట్లా చెప్పకుండా నో ప్రాబ్లం సార్, అందరికి అర్థమైపోయింది. ఇట్లా ప్రతి పథకం ఎన్నుకున్న పరమార్థం ఇదే అంటారు, అంతేనా? ప్రజలకి పెత్తందారి దగ్గరికి వెళ్ళి
దేహి అనాల్సిన అవసరం లేకుండా చేశాడు. అవు నిజమే సార్. అంతకుముందు ఆసాముల దగ్గర పోయి అప్పు అడిగేటోళ్ళు. ఇప్పుడు మీరేమో గవర్నమెంట్కి అప్పు అయినా మంచిదే కానీ జనాలు అప్పుల పాలు కావద్దని ఇట్లా ఇచ్చి ఆదుకుంటున్నారు. ఎంత పెద్ద మనసు సార్ మీది. ఎంతైనా చెల్లుపోయిన సార్ కుల్లం మనిషి. కడుపులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అన్నట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోయినప్పుడు ఈ మాటలు అనుకొచ్చిండు చెల్లుపోయిన సారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం అనే ఊర్లున్న గవర్నమెంట్ బల్లే పగటి బువ్వ ఏమైనా పెడతారా ఏంది అని ఓ జీవి పోయిందట. బువ్వ పెడతారా నా జీవి పోతే బల్లున్నోళ్ళంతా బొగులు పడ్డరట. పోరగాళ్ళేమో కిటికీలెక్కి బెంచీలెక్కి బెంబేలెదితే సార్లు టీచర్లేమో క్యావ్ క్యావ్ అని కేర్మన్నారట. మరి గంతగణం వాళ్ళని భయపెట్టిన గా జీవి ఏందో. అగో బడి సాయమాన్లో ఆయమనకుంటా మూలకు దాక్కున్నట్టున్నది కదా. బడిలున్న పోరలకు భయపడి ఫుడ్ లేకుంటే ఏదన్నా గుడ్డన్నా దొరకకపోతుందా అని బడిలున్న కిచెన్లోకి వస్తే అగో పోరలంతా కీకలేస్తురని మూలకు పోయి నక్కిందట ఈ పాము. ఫారెస్ట్లో పాములు పట్టి అన్నకు చెప్పంగానే బండి వేసుకొని చెప్పన బయలు తేలిండు. ఇక మూలకు దాక్కున్న పామును చూసి బయటకు రావే పాము, వేరేటోళ్ళకి దొరికితే తీస్తారు నీ ప్రాణం అని బుదరకిచ్చి ఇట్లా బయటకు తీసిండు. అబ్బర బాపురే కొద్ది పెద్దగా లేదు కదా, 7 అడుగులు ఉన్నదట పో. ఓ అన్న అది నిజం పామే, ఏందో బెల్టును పట్టుకున్నట్టు రబ్బర్ పావును పట్టుకున్నట్టు గట్ల పట్టుకున్నావు. అగ్గగ్గో నీ కాళ్ళకు చుట్టుకునేదే అని చూసుకుంటా మీరు గజ్జు అనేరు. అదేం కరిసే పాము కాదు, జర్రుగొడ్డు. అంటే విషం ఉన్న పామేం కాదన్నట్టు. అదే నాగుపాము కట్ల పాము అయితే అన్న కూడా గంత బూలు పడకుండా ఏం పట్టుకోలేడు తీరు, జర దూరమే ఉంటుండే, అందుకే అంత ఫ్రీగా పట్టుకున్నాడు. ఏమురా సాయంతి మీకు కూడా పామును పట్టుకోవాలనిపిస్తుందా ఎట్లా? మరి ఎందుకు బూలు పడుతురు? దారి పట్టుకోరి. అరే ఏమన్నది రా భయ్, పట్టుకోరి ఏం కాదు. అక్కడ చూడు పోరాలు భయంగానే ముట్టుకొని మురిసి ముప్పందం అవుతున్నారు. ఇక ఇంకొంతమంది పోరాలు ఏమో దూరమే ఉంటున్నారు. గజ్జు అంటున్నట్టున్నది పోరాలకు. ఇక ఇట్లా దొరకబట్టిన పామును బడికి దూరంగా తీసుకుపోయి జనాలు లేని దగ్గర ఇడిచిపెట్టిండట. మీరు ఇప్పటిదాకా మిస్సింగ్ కేసుల మీద వచ్చిన ఎన్నో థ్రిల్లర్ సినిమాలు చూసింటారు కదా వల్ల. ఇక దొంగలను పట్టుకునేందుకైతే అధికారులు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటారు. ఇక దొంగలు ఇంకా ముదురులేనాయే, గాలను మించిన ప్లాన్లు వేసి అల్కగా తప్పించుకుంటుంటారు. ఇక అధికారులేమో కింద మీద పడి గా దొంగల్ని క్లైమాక్స్లో పట్టుకొని హీరోయిజం చూపించుకుంటా ఎండుకాడేస్తారు సినిమాకు. ఇక ఇప్పుడు మనకు గసొంటి కేసు ఒకటి తగిలింది వల్ల పారి మనం కూడా పోయి హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసి గా దొంగగాళ్ళని తేల్చి పడేద్దాము. హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి దొంగల్ని పట్టుకోవాలనుకుంటా పందుల్ని చూపిస్తున్నారు ఏందనుకుంటురా? అవో మీరు కరెక్ట్గానే చూస్తున్నారు. ఈ పందుల్ని ఎత్తుకపోయిన వాళ్ళని మీరు ఇప్పుడు పట్టుకోవాల్సింది. అయ్యో ఇదెక్కడి చిత్రం, పందులు ఎత్తుకపోవడం ఏంది అనుకుంటురా? నిజంగానే ఎత్తుకపోయారట. పందుల నివారణ పేరుతోటి మున్సిపాలిటీలు ఉన్నోళ్ళే ఎవ్వరు లేని టైం చూసి పందుల్ని ఎత్తుకపోయి వచ్చిన డబ్బులు పందికొక్కులు మేసినట్టు మేస్తురట. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటా పందుల కాసుకొని బతికటోళ్ళ కడుపు కొడుతుర్రట పాపం. అగో ఈ పందుల పంచాయతీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాడ అయింది. మీరు ఇక్కడ పందులు పెంచొద్దు, మీకు ఇంకో ప్లేస్ ఇస్తామని చెప్పుకుంటేనే ఎవరు లేని టైంలో ఎత్తుకపోతుర్రు అని పందులు కాసుకునేటోళ్ళు అంటున్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయి లొలి పెడితే ఎవరు ఎత్తుకపోతుర్రో మాకేం ఎరకనని గరమయ్యారట వీళ్ళ మీదకే. ఇక వీళ్ళతోటి కాదని సీదా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న దగ్గరికే పోయి మొరబెట్టుకున్నారట. ఇక వాళ్ళ బాధ చూసి ఎమ్మెల్యే అనిరుద్ అన్ననే వాళ్ళ బస్తీలకు వచ్చిండు. ఇక బస్తీ మొత్తం కళ తిరిగిండు. మరి ఆ పందుల్ని ఎట్లా వాపస్ చేస్తారు సార్ అని అంటే, పందులు ఎత్తుకపోతే ఎక్కడున్నాయో చెప్పాలి, చంపిండంటే చంపిండని చెప్పండి, దాపెట్టిందంటే దాపెట్టిందని చెప్పండి, అమ్ముకున్నారంటే ఆ పైసలు మున్సిపాలిటీలో మీరు జమ చేస్తున్నారా పైసలు, లేకుంటే ఆ పందులు పెంచుకునే వాళ్ళకి ఇచ్చినారా అనేది కూడా ఆ జవాబు నాకు రావాలి. మున్సిపాలిటీ వాళ్ళకి అనిరుద్ అన్న సురక పెట్టిండు. ఏం చేసిరో ఎవరు చేసిరో తేల్చాలే, అమ్ముకుంటే గిన మున్సిపాలిటీ వాళ్ళకి పైసలు అప్పచెప్పాలని ఇట్లా వార్నింగ్ ఇచ్చిపోయిండు. మరి చూడాలి ఈ పందుల పంచాయతీ ఎమ్మెల్యే సార్ కానే సాల్వ్ అవుతుందా, లేకుంటే మంత్రులు సీఎం కాడికి కూడా పోతుందో ఏందో చూడాలి. వామ్మో, దొంగతనాలల్లా గిన్ని తీర్ల దొంగతనాలు ఉంటాయా? రోజుకో తీరు దొంగతనాన్ని ఏడాదంతా చూపించినా ఇంకా మిగిలేటట్టే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇంకో తీరు దొంగతనం చూపిస్తా చూడుర్రి. ఉత్తిగానే చూసురు కాదు, చూసి జరంత పైలంగా ఉండుర్రి ఇండ్లల్లా, మళ్ళీ చెప్పలేదంటారు.
ఇలా నొట్ల మన్నువే ఇలా చేతులకు జట్టలు గుట్ట చేతులు ఇరిగిపోను కాళ్ళు పడిపోను కళ్ళు కానరాకుండా అయిపోను వీళ్ళని ఇంకెట్లా తిట్టాలో చెప్పురి ఎన్నని తిట్టాలి ఈ దరిద్రపు దొంగ బద్మాషిగాళ్ళను ఇట్లా పుస్తకం తయారు చేసి ఏడాదంతా తిట్టినా కూడా కోపం తగ్గనట్లే ఉన్నది పాపం చూడురి ముసలోళ్ళని కూడా చూడకుండా కొట్టి కట్టేసి బంగారం దోసుకపోయారంటే ఇక కంతిరిగాళ్ళు దొరికినాక అపరిచితుడు శిక్షలేసినా తక్కువనే అనిపిస్తున్నది పాపం లేవలేక నిల్చోలేకపోతున్న ఈ ముసలోళ్ళను ఎట్లా కొట్టాలనిపించిందిరా మీ గత్తరాచిపోను ఈ తాతవ్వలది నెల్లూరు సిటీలో ఉన్న దేవిరెడ్డి వారి బజార్లో ఉంటారట ఎన్నో ఏండ్ల నుంచి బంగారాన్ని కుదబెట్టుకొని పైసలు ఇచ్చే వ్యాపారం చేస్తున్నారట నెల్లూరు సిటీలనే ఈ సావుకారులు మస్తు పేరు పోయిన వాళ్ళట మరి ఇక సిటీలో బంగారం కుదబెట్టాలంటే ఫస్ట్ చాయిస్ వీళ్ళేనంటే ఎంత నమ్మకంగా వ్యాపారం చేస్తున్నారు కదా ఇక వీళ్ళని పక్క ప్లానింగ్ తోటి టార్గెట్ చేసిర్రు ముగ్గురు బద్మాషోళ్ళు ముసలోళ్ళు దొబ్బితే మలసక పడతారు అనుకున్నట్టున్నారు అర్జెంట్ ఉన్నది బంగారం కుదబెట్ట నీకు వచ్చినావు అమ్మ అని చీకటి పడ్డానికి ఇంటికి వచ్చి డోర్ కొట్టిరట ఇక డోర్ తీయంగానే ముసలోళ్ళని అనగబట్టి కొట్టి కుర్చీలో గట్టేసి ఇంట్లో ఉన్న 25 లక్షల ఖరీదు చేసే బంగారాన్ని సంచిలో వేసుకొని పరారయ్యారట ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డరట ఇక బజార్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ తిప్పి చూస్తున్నారట బావగారు బాగున్నారు సినిమాలా జనం మంచి నీళ్ళకైతే యమ తిప్పలు పడేటోళ్ళు కదా నోళ్ళ రెండూర్ల నడుమ ఓ చెరువు ఉంటుంది కానీ దాంట్లో నీళ్లు తాగాలంటే ఎడ్ల పందెంలో గెలవాలి ఏడాదికోసారి జరిగే ఎడ్ల పోటీలల్లా ఏ ఊరోళ్ళు గెలితే గాళ్ళే దాంట్లో నీళ్లు తాగాలన్నట్టు కోనసీమ కాడ సుత సేమ్ గసొంటి పోటీనే జరుగుతుంది మరి ఆ పోటీ ఏందో దేనికోసం పెడుతుర్రు ఉప్పెన సినిమాలో పడవలు వేసుకొని చేపల కోసం పోటీ పడుతున్నారు ఇట్లా మా చేపలు నువ్వెట్లా పట్టుకపోతావురా అని హీరో చేజింగ్ చేసి చేపలు పరాయి చేతికి పోకుండా చేస్తాడు ఇక ఇటు దిక్కు చూడు రే అచ్చు ఉప్పెన సినిమా సీన్ లెక్కనే కొడుతున్నది కదా కానీ ఇది రియల్ సీను ఒకరి పడవ ఒకరు దాటాలని ఇంకొకరు పోటీ పడుకుంటా మోటార్ పడవలు తోలుతుర్రు ఓ అన్న దిక్కులు చూసి డాపి జర స్పీడ్ పెంచవే లేకుంటే వెనక పడతావు అగ్గ ఊపు అందుకున్నాడు వెనకాల పొగ చిమ్ముకుంటా ముంగడికి రాకెట్లు పోయినట్టే 5 స్పీడ్లో పోతున్నాయి కదా పడవలు నువ్వా నేనా సై అన్నట్టే సాంగ్ వేసుకొని పోటీ పడుతున్నారు పోయిలు ఈ పడవ పోటీలు అంబేద్కర్ కోనసీమ జిల్లా బలస్తిప్ప ఊర్లున్న చెరువు కాడ అయినాయి వీళ్ళంతా చేపలు పట్టుకునే జాలరన్నాలట 5 స్పీడ్ మోటార్లు పెట్టుకొని నీళ్ళ మీద రయ్యమని ఉరుకులు పెడుతుర్రు ఒకళ్ళని ఇంకొకరు చేజింగ్ చేసుకుంటా రేసులో దూసుకపోయిర్రు ఇంతకిల్లు దేనికోసం పోటీ పడుతుర్రయ్యా అని అంటే 2 ఊరోళ్ళు కలిసి అత్తరాల అనేటి నీళ్ళ జాగ కోసం పోటీ పడుతున్నారట ఇక ఆ జాగల సీజన్ తోటి సంబంధం లేకుండా ఎప్పుడు ఫుల్గా చేపలు ఉంటాయట ఇక ఆ జాగాని గెలిచేందుకు ఈ తీరులో కష్టపడుతున్నారు అన్నట్టు ఏడాదికోసారి వరదలు తగ్గినాక ఈ పోటీలు పెడతారట ఇక గెలిచిన వాళ్ళంతా ఆ సంవత్సరం పొడుగుతా అత్తరాలలో చేపలు పట్టుకొని అమ్ముకోవచ్చట మెచ్యూర్డ్గా ఆలోచించి సిటీలు వేసినట్టు పన్నెంలో గెలిచిన వాళ్ళే చేపలు పట్టుకున్నాడు గమ్మత్తున్నది కదా నిన్నయాల పిల్లగాళ్ళనైతే మందలిచ్చేటట్టే లేదు పోర్రి మూతి మీద మీసాలు రాకుండా ఒక్కొక్కడు అర్జున్ రెడ్డి లెక్క ఫీల్ అవుతుండ్రు షేడు కండుండదు కానీ పైల్వాన్ల తీర చేస్తుర్రు అవ్వయ్యనేమో చదువుకోండ్రా అని కాలేజీలకు పంపిస్తుంటే పోరగాళ్ళకైతే ఏడేర్పడతలేదు యోగి పోరగాళ్ళని చూస్తే తిట్టుడు కాదు అడ్రస్ పట్టుకొని పోయి కొట్టినా తప్పు లేదనిపిస్తుంది అగో ఎట్లు ఊగుతున్నారా చూడురి పెద్ద గాలి వస్తే చెట్టు కొమ్మలు ఊగినట్టే ఊగుతురుగా దొరలు ఓరు వారి చెప్పులు చేతులకు కాదురా కాళ్ళకేసుకోవాలరా అయ్యా వీడు ఇనతట లేడు కదా వాడిని లేపుకుంటా వీడు వీడిని లేపుకుంటా వాడు ఏమన్నా హెల్పింగ్ చేసుకుంటా ఒకటే కింద పడుతున్నారా మరి మీకోస పాడగాను హాస్టల్ బెడ్ మీద పడినట్టే రైలు పట్టాల మీద దిట్టంగా పన్నాడు కదా వీడు ఓరు వారి అది రెస్ట్ తీసుకునే జాగా కాదురా రైలు వస్తే పీస్ అయిపోయి రెస్ట్ ఇన్ పీస్ అవుతావు నీ పోరానికి నా వాడెత్తు అసలే ఇంటలేడు కదా వాడేందుకు ఇంటాడు తీరు వాని లోపల అట్లున్నది రిమ్మ తమిళనాడు రాణిపేట జిల్లాలున్న అరక్కోణం రైల్వే స్టేషన్లా ఈ ఇద్దరు కాలేజీ పోరగాలి ఇట్లా చాలా సేపు సినిమా చూపించారు కష్టపడి చదివి యాష్టకొచ్చినట్టున్నది పాపం ఈ తీరుల గంజాయి గుంజి రైలు పట్టాల మీద పరుపు మీద వన్నట్టు వన్నారు బుద్ధివంతులు అంటారని ఆయన బుక్కులు పక్కకు పెట్టి గుప్ప గంజాయి గుద్దిరట ఆయన ఎల్లెలకలు వేసిర్రు ఇట్లా ఇక ఈ భావి భారత బతుకు బజార్గాలను స్టేషన్లో పట్టుకపోయారు పోలీసు వాళ్ళు చూడు రే ముత్యమంత లేరు కానీ ఎట్లా ఫాల్తుగాలు తయారవుతురో పోరగాళ్ళు ఈ శీత్వ పోరలకైతే చెప్పి యాష్టకొత్తుందోళ్ళ మొన్న జస్ట్ మిస్ వీడియోలు చూపించి పైలంగుండురని గొంతు పోయేటట్టు మొత్తుకున్నా అసలుకే ఇంటలేరు వాళ్ళ ఇగో గిట్లా చెప్తున్నానో లేదో ఆడో పోరడు ఏదో ఘనకార్యం చేస్తున్నాడు కదా
అయ్యో అయ్యయ్యో ఎంత పని అయిపోయి ఆయన మానాయన మూలకు పడ్డ అట్లా సైకిల్ బయటికి తీసి తొక్కుకుంటా పోతుంటే గీ కోతి పోరాడు చూడుర్రి కొమ్మల మీద కోతి ఏలాడబడ్డట్టే ఆటోకి ఏలాడబడి తొవ్వ మీద పోతున్న సైకిల్ ను గుద్ది పడేసిండు పోండ్రి మీ నెచ్చులకు అగ్గిదలుగా కోతి కొమ్మ చాడిన శకలి ఇంకా పోనట్టున్నది శీత్వ పోరానికి ఎచ్చులకు ఆటోను అటు ఇటు ఊపుకుంటా ముంగట పోతున్న సైకిల్ అన్నకు భుజం తగిలిచ్చి ఎల్లెలకల పడేటట్టు చేసిండు. ఇక కోతి పోరాడు కనబడకుండా పోయే వరకు లోపట తిట్టుకుంటా సైకిల్ ను రివర్స్ తీసుకొని ఇంటికి పోయినట్టు ఇక చక్కగా ఎగి ముచ్చట ఏడైందో తెలియదు గాని నెట్లయితే అయితే ఇరుగా మరగా తిరుగుతున్నది. రామాయణంలో ఉడత సాయం గురించి ఇన్నాం కదనోళ్ళ ఇక ఇప్పుడు చూసేటి వార్త ఎలక సాయం గురించి అన్నట్టు. గదేంది రాముడికి ఉడత సాయం చేసినట్టే ఎలుక ఎవరికి సాయం చేసింది అని అనుకుంటున్నారులే. అక్కడనే మీరు ఎలుక తోడిన బొరియల కాలేసిర్రు. ఎలుక సాయం అంటే ఎలుక చేసిన సాయం కాదుడా, ఎలుకకు మనిషి చేసిన సాయం. ఇంతకీ ఎలుకకు వచ్చిన ఆపత ఏంటంటే అయ్యో ఎలుక పని చల్లకుండా ఎంత పని చేసుకున్నది. అరే 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 పట్టుకో అన్న పట్టుకో పట్టుకో. అరే ఉత్త డర్రోని ఉన్నవేందన్నా ఎలుకను పట్టుకునే గంట వణుకుతున్నావు. పట్టుకో పట్టుకో. అరే ఏమున్నావన్నా గట్లిడిచి పెడుతున్నావు. అరే 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 ఇద్దరున్నారు ఏందో పామును చూసినట్టు గజ్జుమన పడితే. దొరికింది గుంజు గుంజు. మళ్ళా తప్పించుకునే కదా ఈసారి అన్న జర గట్టిగా గుంజు భయ్యా. అబ్బర బిడ్డ వచ్చింది పో. దాని భయం సల్లగుండా జాడపాత లేకుండా ఇరికింది కదా. చూసిరు కదా ఎలుకకు మనిషి చేసిన సాయం ఎట్లున్నదో. ఈ ఎలుకకి ఇంకా భూమి మీద బట్టలు కొట్టి తొర్రలు తోడే బాకున్నది. అందుకే పేపర్ కప్పుల మూతి పెట్టి కళ్ళు కనబడక ఊపిరాడక ఆగమై రోడ్ ఎక్కింది. ఇక దాని నసివు మంచిగా ఉండి రోడ్డు మీద కానిస్టేబుల్లకు కనిపించింది. ఇక వాళ్ళు ఎలుక మూతికి చిక్కిన కప్పు నిడిపించేందుకు గుటగుటం అనుకుంటేనే దాన్ని దొరకబట్టి తీసేసిరు. అదిగా జైల్లోకెళ్ళి బయటపడ్డ లీడర్ లెక్కనే మహదానందంతో శంగున ఉరికింది. ఇట్లా పాండిచ్చేరి కాడైంది ఈ కథ. ఇవి అటు స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉంటుంది టీవీ 9.